రెండేళ్ల కూటమి పాలనలో చిత్తూరు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గురిజాల జగన్ అన్నారు. వచ్చే మూడేళ్లలో విదేశాల్లో ఉన్న చిత్తూరు వాసులు తమ సొంతూళ్లలో ఉద్యోగాలు చేసుకునేలా పథకం రచించామని చెప్పారు. అభివృద్ధిలో చిత్తూరు రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచిందని తెలిపారు. చిత్తూరు అభివృద్ధి విషయంలో ఎవరికి భయపడేది లేదన్నారు. గంజాయి రవాణా వాడకంపై ఉక్కుపాదం మోపామని జగన్ చెప్పారు. యూనివర్సిటీ చిత్తూరు కంటే ఖచ్చితంగా యూనివర్సిటీలు వస్తుంది. అది ప్రైవేట్గా కావచ్చు లేదా గవర్నమెంట్ కూడా కావచ్చు. ముందు మాదిరి గవర్నమెంట్ పెట్టడానికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఎడ్యుకేషనల్గా క్యాపిటల్ సిటీలో బాగుండాలి కాబట్టి వీటి వాళ్ళని పిలిచి పెట్టించారు, ఎస్ఆర్ఎం వాళ్ళని పిలిచి పెట్టించారు. ఇవాళ మా సోషల్ మీడియాలోనే చెప్పారు 475 సంవత్సరాల బెడ్ఫోర్డ్ ఇంగ్లీష్ స్కూల్ లండన్లో ప్రపంచంలో నెంబర్ 1 స్కూల్, దాన్ని కూడా అమరావతికి తెస్తూ ఉన్నారు. 8 ఏకర్స్ అలాట్ చేశారు. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక అనేక బ్రాండెడ్ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు యువ నాయకుడు పనిచేస్తున్నారు. మా ఎలక్షన్ సమయంలో మొరకంపట్లో మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గంలో నేను ఒక యూనివర్సిటీని ఇచ్చేకి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ పనిలో భాగంగానే ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. అంటే ఒక టీం వేసి ఉంటారు ఆల్రెడీ, ఇక్కడ ఏ యూనివర్సిటీ ఇస్తే బాగుంటుంది, ప్లస్ ఎస్వి సెట్ వాళ్ళు కూడా వాళ్ళు అడిగారు యూనివర్సిటీ పర్మిషన్. సో అడిగి అప్లై చేస్తున్న పర్మిషన్స్ ఏమి, వాటి బ్యాలెన్స్ ఏముంది, వాటిని మీరు త్వరగా ఇది చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. సో ఖచ్చితంగా మన చిత్తూరుకి యూనివర్సిటీ బిఫోర్ 29 తెచ్చేదంటూ